అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఏం చేద్దామంటే మామిడికాయలు వాడుతుంది శ్రీదేవి. మీకేమో దొరకట్లేదు మార్కెట్లో, తిట్టుకుంటున్నారు నన్ను. అయినా సరే చేస్తున్నా. మనకైతే చెట్టుకున్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. సో దాంతో ఏం చేద్దామంటే ఈరోజు పచ్చిపులుసు చేసుకుందాం. సో మామిడికాయ పచ్చిపులుసు ఎంతమందికి తెలుసు? రెగ్యులర్ పచ్చిపులుసు చాలామంది తెలుసు, కానీ మామిడికాయ పచ్చిపులుసు ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు చాలా 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 ఇష్టంగా తింటారనమాట. సో ఎందుకు ఇష్టంగా తింటారు అనేది ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఆ మామిడికాయలను ఏం చేయాలంటే దీన్ని చక్కగా కొంచెం పెద్ద ముక్కలు లేదంటే రెండు ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇలాగే యూజ్ చేయబోట్లేదు, మనము చక్కగా ఉడకబెడుతున్నాం. టెంక రాలేదు కాబట్టి ఫటాఫట్ కట్టింగ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇవి చాలా 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 ఫ్రెష్. వీటిని ఇలా గిన్నె తీసుకొని ఇంత ముక్కలైనా పర్లేదు, ఎందుకంటే మాట్లాడకుండా 2 నిమిషాలు ఉడికిపోతాయి కాబట్టి ఇలా వేసుకోవాలి. వేసుకొని చక్కగా వాటర్ పోసి ఇలా వాటిని మునిగేంత వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. తోలుతో సహా తీయాల్సిన అవసరం లేదు, తోలుతో సహా యాజ్ ఇట్ ఈస్గా ఉడకబెట్టుకోవాలి. సో నేనేం చేశానంటే మీకు గబగబా చూపించాలని, ప్రాసెస్ పెద్దగా ఉండొద్దని. మనం బోల్డ్ ముచ్చట్లు దొరుకుతాయి కదా ప్రాసెస్ పెద్దగా లేకపోతే, కుక్కర్లో పెట్టి ఆల్రెడీ 2 విజిల్లు ఉడకబెట్టేసాను అనమాట. సో ఉడకబెట్టాక ఎలా అవుతాయో చూపిస్తాను. కాలుతున్నాయి కాబట్టి మనం కాస్త దీనితో మెదుపుకుందాము. అదర్వైజ్ ఏంటంటే చక్కగా చేతి పెట్టి చేసేసుకోవచ్చు. ఇవి కాలుతున్నాయి, బాగా కాలుతున్నాయి, కొంచెం కాదు. ఇలా చేసుకున్నామా అంటే కాలుతున్నాయి కాబట్టి అది కొంచెం ముక్కల్లా ఉంటుంది మనకు. దీన్ని ఏం చేద్దామంటే ఫిల్టర్ చేసుకుందాం మనం. వాటర్ పోసుకొని మ్యాక్సిమం కాస్త చల్లగైంది కాబట్టి, ఇంకా కాలుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇది. మోరోవర్ పల్చగా ఉండాలి, చిక్కగా ఏమీ ఉండదు మనకు. అయిపోయింది, ఇందులో ఏమీ లేదు ఇంకా. చూడండి ఇలా అయిపోయింది ఇది. అయితే రెగ్యులర్ పచ్చి పులుసు లాగా ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కలపొద్దు. ఏం కలపాలంటే జస్ట్ సాల్ట్ అండ్ బెల్లం. గుడే కదా అంటారు, ఇదిగోండి బెల్లం. ఇందులో మిరప్పొడి వేయరు, అది దీని స్పెషాలిటీ అనమాట. అస్సలు మిరప్పొడి వేయొద్దు, ఇంకా వేరే మసాలాలు ఏమి వేయొద్దు. అండ్ పచ్చిపులుసు అనగానే మనం ఉల్లిపాయలు వేసుకుంటాము, ఉల్లిపాయలు కూడా అసలు వేయొద్దు. జస్ట్ ఇందులో మనం ఏం చేస్తామంటే బెల్లము అండ్ సాల్ట్ వేసాము. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఈ 2 ఐటమ్స్ ఇందులో కలిపాము. దీంట్లో కారం ఎలా వస్తుంది? కొంచెం స్పైసీగా ఉంటేనే మనకు టేస్ట్ ఉంటుంది కదా. సో దానికి ఏంటంటే మనం తాలింపులో మిరపకాయలు ఏం వేస్తాము, 2-3 వేస్తాం కదా, అలా కాకుండా కొన్ని ఎక్కువ వేసుకోవాలి ఇలా. దాంతోపాటు స్పెషల్గా మనము మిరపకాయలు విరిచినప్పుడు వచ్చే మిరప గింజలు ఉంటాయి కదా, వీటిని తాలింపులో వేసుకోవాలన్నమాట. అసలు ఆ ఒక్కొక్క గింజ మంచిగా వేయించాక పంట కిందికి ఆ మిరపగింజ వస్తే భలే టేస్ట్ ఉంటుంది ఫ్లేవరు. సో ఇవి అండ్ రెగ్యులర్గా మనం వాడే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ పసుపు, ఇవి తాలింపు వేసుకోవాలి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా కలపాల్సినవి మాత్రం ఏమీ లేవు. రండి తాలింపు వేసుకొని వద్దాం. ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం
రెగ్యులర్ దానికంటే కొంచెం ఎక్కువ వేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం మిరపగింజలు మిరపకాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి. దీన్ని ఇలాగే చేయండి, మిరప్పొడి అలాంటివి వేయకండి. ఒకసారి మన పిల్లలకు టేస్ట్ చూపేయండి ఎలా ఉంటుందో, వాళ్ళే మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. అప్పుడు మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన కలగూరగంప యూట్యూబ్ ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు మనకు వ్యూవర్స్ ఉన్నారు. సో అందరూ చాలామంది, కొందరు వాయిస్ మెసేజ్లు పెట్టారు నాకు, కొన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ పెట్టారు. అంటే 3 years old బేబీస్ దగ్గర నుంచి స్టార్ట్ అనమాట మన వ్యూవర్స్ అందరూ. సో నాకు చాలా హ్యాపీ అండి. అంతకుమించి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే 60 to 65% ఆఫ్ ది వ్యూవర్స్ అందరూ కూడా 24 years నుంచి 34 years మధ్యలోనే ఉన్నారు మన వ్యూవర్స్. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అంటే కూరగాయలు వండించండి, ఇలా సింపుల్గా వంటలు చేసుకోండాను, కొత్తగా క్రియేటివ్గా ఇలా ఇల్లు ఇలా డిజైన్ చేసుకున్నానో ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదా మన దాంట్లో. ఇల్లుని ఇంతగా ఆలోచించి తక్కువ బడ్జెట్లో బెస్ట్గా కట్టుకోవచ్చా, లైఫ్ని ఇలా చిన్న సంతోషాలతో లీడ్ చేయవచ్చా అనే దాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది మెయిల్స్ త్రూలో కానీ ఇన్స్టాలో కానీ నాకు మెసేజ్లు పెడుతున్నారు. అందరి మెసేజ్లు నేను కంపల్సరీ చదువుతానండి. అవి చదివినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఇంత చిన్నపిల్లలు ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారా, ఇంత యంగ్స్టర్స్ ఎంత బాగా చూస్తున్నారా. 40+ అయితే చాలా తక్కువ వ్యూవర్స్ మనకి, అందరు చిన్నలు అనమాట. సో అలా ఇండైరెక్ట్గా నేను కూడా చాలా యంగ్ అనమాట. సో ఆయిల్ కాగిపోయింది. దీంట్లో మనం ఏం చేద్దామంటే జీలకర్ర, ఆవాలు. నాకు ఎప్పుడు తాలింపులో జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి. ప్రతి ముద్దకి కొన్ని తాలింపు గింజలు అలా వస్తూ ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు కొన్ని ఎక్కువ ఎండుమిరపకాయలు, ఇంట్లో ఫ్రెష్గా ఇలా మంచి ఎండుమిరపకాయలు లేవు మన దగ్గర. మిరపకాయలు తెస్తే కొంచెం ఎండిపోయాకున్న మిరపకాయలు ఉన్నాయి ఎర్రబడి. సో వీటినే వాడుతున్నాను నేను ఇప్పుడు. మార్కెట్లో నాకు బాగా దొరకలేదు కాదు, వెళ్ళలేదు మార్కెట్. ఎందుకు కొంచెం దానికి అని. ఇప్పుడు ఈ గింజలు, మిరపగింజలు టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి సరిపడా కారం కూడా వస్తుంది చూడండి. ఇందులో కాస్త పసుపు, ఎందుకంటే మనం వెయ్యలేదు, డైరెక్ట్గా దాంట్లో వెయ్యలేదు కాబట్టి ఇందులో కాస్త పసుపు. అండ్ ఫ్రెష్ది మన చెట్టుకు తెంపింది కరివేపాకు. ఈ మనం వేసిన మిరపగింజలు దయచేసి కలర్ మారే వరకు ఉంచండి. తెల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ రాదు. ఇగో ఇలా తెల్లగా ఉంది కదా, ఇంకొంచెం కలర్ మారాలి. చూడండి, పర్ఫెక్ట్గా కలర్ మారాలి. మంచిగా లైట్గా కాలినయి అని తెలిసాకనే వేసుకోండి. అదర్వైజ్ తెల్లగా ఉంటే ఆ టేస్ట్ రాదు, ఆ ఫ్లేవర్ దిగదు అందులోకి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా గబగబా మన మామిడికాయ పచ్చిపులుసు అయిపోయింది. సో ఇంగ్రీడియంట్స్ చూసారు, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను, అందులో ఉప్పు కానీ బెల్లం కానీ పడతాయేమో. ఎందుకంటే ఆ పులుపుకు సరిపడా కరెక్ట్గా ఉండాలన్నమాట. కారం మాత్రం లైట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, అది మెయిన్ పాయింట్. పుల్లగా తీయగా, కారం నిజంగా కరెక్ట్గా సరిపోయింది. మనం ఇంకేం అవసరం లేదు మిరపపొడి. చూసుకోండి, చిక్కదనం మీకు ఎంత కావాల్సో అంత చూసుకొని దానికి తగ్గట్టే బెల్లం అండ్ సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ బెల్లం సాల్ట్ వేసి కలిపి టేస్ట్ చూసుకున్నాక తాలింపు వేయండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అమ్మ చాలా స్పెషల్గా చేస్తుంది అన్నమాట. ఇంట్లో అమ్మకు ఫోన్ చేసి మరీ కనుక్కొని పర్ఫెక్ట్గా చేశాను కాబట్టి నా సొంత పైత్యం కాదు ఇది, సొంత పరిజ్ఞానం కాదు, అస్సలు కాదు. అమ్మ చేతి వంట ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.